తీసుకున్నాను, అలాగే వేసేసుకుంటే సరిపోతుంది. మనకి ఇది తుంపి వేసుకోవాల్సిన పని ఏం లేదు, ఉడకపెట్టుకుండేదే కాబట్టి ఇట్లా వేసేసుకుందాము. వేసేసుకొని ఇప్పుడు మనము పుదీనా కొద్దిగా వేసుకోవాలి. ఇది పుదీనా ఇది తీసుకున్నాను, ఇది మా చెట్టుది ఫ్రెండ్స్. మేము కట్ చేసుకొని ఇప్పుడే కడిగి తీసుకొని వచ్చాను. ఇది ఆకులైనా తీసుకొని వేసుకోవచ్చు, లేదు కాడలతో అయినా తీసుకోవచ్చు, ఎందుకంటే లేతగా ఉన్నాయి. వేసుకొని రుబ్బుకుందాము. మామూలుగా అయితే పుదీనా కూడా అప్పుడే వేసుకోవచ్చు వేడి మీద. నేనైతే ఇప్పుడు వేసేసాను పుదీనా కూడా. కొత్తిమీర ఒకటి తర్వాత వేసుకుంటాను రుబ్బుకుండే ముందు, ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఆ టైంలో వేసుకుంటే కొత్తిమీర. ఇప్పుడు ఉంటే కాడలు వేస్ట్ చేయకుండా వేసుకుంటేదైతే ఇప్పుడు వేసేసుకోవచ్చు. మంచిగా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది, లేకుంటే తీగల్లాగా ఇది నారలాగా వస్తుంది కొత్తిమీర. అదే పొడుగుగా వేసుకుంటే. ఇప్పుడైతే ఇది పొయ్యి మీద అయితే పెట్టేసుకుందాము. అండ్ ఇంకా ఇంగ్రీడియంట్స్ వేయాలని చెప్పా కదా, చూపిస్తాను. ఓకేనా? ఇవ్వండి ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాము. మళ్ళీ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి అని చెప్పా కదా. ఇవ్వండి, ఇలాగా కలుపుకుంటూ ఉండాలి. కలుపుకోవడం వల్ల ఏమంటే మధ్యలో వాటర్ ఉంటాయి కదా, వాటర్ ఉండడం వల్ల కింద అడుగు అనేది అంటకుండా ఉంటుంది. అయినా మనం కలుపుకుంటా ఉంటే మంచిది. ఇంకా ఇది వాటర్ అనేది ఫ్రెండ్స్, ఇదిగోండి మాత్రం వాటర్ ఉన్నప్పుడు మనము దించేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే తర్వాత మళ్ళీ చికెన్ వేస్తాం కదా, చికెన్ వేసినాక అదే నూరుకున్నాక చికెన్ వేసినాక కొంచెము మళ్ళీ మగ్గ పెడదాము. అందుకోసం అని చెప్పి ఇట్లాగా ఆఫ్ చేసేసుకున్నాను. చూడండి, కేజీ అయితే చికెన్ తీసుకున్నాను గోంగూరలోకి. ఇప్పుడైతే ఇది ఫ్రెష్గా కడిగేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాము. ముక్కలన్నీ కడిగేసి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు అయితే ఇలా కట్ చేసేసుకున్నాము. ఆయిల్ అయితే 3 స్పూన్స్ వేసుకున్నాను. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం. ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మగ్గేదాకా అంటే కొంచెం లైట్గా స్మాష్ అంటే ఏమంటారు, ఉల్లిపాయలు కొంచెం మగ్గేదాకా ఉండాలి. మనము పచ్చివాసన పోయి మగ్గేదాకా ఇలాగ పసుపు ఉప్పు మంచిగా కలిపేసుకున్నాము. ఉప్పు మొత్తం కూరకి అంటేలాగా, ఉప్పు ఉల్లిపాయ పసుపు మొత్తం కూరకి అంటేలాగా ఇట్లా వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఫస్ట్ కొద్దిగా సేపు. వేడి మీద కొద్దిగా మగ్గుతుంది. ఇది కొత్తిమీర కర్రీలోకి అయితే వేసుకుంటున్నాను. ఒకసారి కర్రీ అయితే చూసేద్దాం. ఫ్రెండ్స్, వాటర్ అందులోనే వచ్చినాయి, మనమైతే ఏం వేయలేదు కదా. ఇప్పుడు ఒకసారి కలిపేసుకున్నాము. మనము అట్లా బోర్లా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ స్టీమ్ మొత్తం అందులోనే పడుతుంది. అదే వాటర్కి కుక్ అయిపోతే సరిపోతుంది మనకి చికెన్ అనేది. ఎక్స్ట్రా వాటర్ అనేది వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు, ఎందుకంటే గోంగూరలోకి కదా కలుపుకుంటేది, అందుకోసము. ఈరోజు కూడా నేను సామలు అవి ఇవ్వండి కొద్దిగా 2 రాళ్ళు వేసుకొని ఇప్పుడు మంచిగా స్మాష్ చేసుకున్నాం. మెత్తగా రావాలి ఫ్రెండ్స్. మొత్తం అయిపోయినాక చూపిస్తాను. ఇవ్వండి ఫ్రెండ్స్, కర్రీ అయితే ఇట్లా ఉంది. ఇప్పుడైతే ఇందులోకి కారం అయితే వేసేసుకున్నాము. కారము ధనియాల పౌడరు వేసేసుకుంటే ఆ వాటర్లోనే మగ్గిపోతూ ఉంటుంది. 1.5 వేసుకుంటున్నాను. గోంగూర నాకేం కారం అనిపించలేదు, అందుకోసం ఫస్ట్ కారం అయితే కలిపేసుకున్నాము. ముక్కలు ఇరగకుండా కలుపుకోండి ఫ్రెండ్స్. నేను సైడ్ నుండి తీస్తున్నాను, మీరు ఎట్లా అంటే అట్లా కలిపితే ముక్కలు ఇరిగిపోతాయి. చూసి కలుపుకోండి. కలిపే విధానంలో కూడా ముక్క ఇరిగిపోతుంది, చేప ముక్కలాగా ఇరగకుండా మంచిగా కలుపుకోండి. ఇట్లా సైడ్స్లో పెట్టి సన్నగా మెల్ట్గా పెట్టుకోండి. ఓకేనా?
ఇప్పుడు ధనియాల పౌడర్ కొంచెం వేసుకున్నాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ధనియాల పౌడర్ ఇదైతే సరి. వాటర్ కూడా చూసారా ఫ్రెండ్స్, మొత్తం ఆవిరిలా అయిపోయింది. మనం వాటర్ అనేది అసలు వేయలేదు ఇందులోకి. ఇందులో వచ్చిన వాటర్తోనే ఉడికింది చికెన్ కూడా. ఒక 5 to 10 minutes ఉంచుకొని అందులో కలిపేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువ అవసరం లేదు, మరీ మెత్తగా అయిపోతుంది ఇంకా ఎక్కువ ఉడికితే. అందుకోసము ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే కర్రీ కూడా ఉడికిపోయింది. ఇప్పుడైతే గోంగూరలో అయితే కలిపేసుకున్నాము కర్రీ మొత్తము. ఇందులో వాటర్ అనేది వేసుకోకండి, ఇట్లా అందుకోసమని ఇందులోనే కలిపేసాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే పొయ్యి మీద అయితే పెట్టేసుకుందాము. గోంగూర స్టవ్ మీద అయితే పెట్టేసాను ఫ్రెండ్స్. అది మధ్యలో మనము కలుపుకుంటూ ఉండాలి కదా, వదిలేద్దాంలే అనుకోకూడదు. కింద అడుగు అనేది అంటుద్ది గోంగూర, అందుకని ఇట్లా మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. దీని మీద ప్లేట్ పెట్టేసుకుందాం ఒకసారి కలిపినాక. దీని మీద అయితే ప్లేట్ పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. కూడా సిమ్లో పెట్టుకోవాలి, మీరు చూసారు కదా సిమ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే అయిపోయింది. ఇప్పుడు మా డాడీ టేస్ట్ అయితే చెప్తారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ గోంగూర అన్నాను కదా, మా డాడీ టేస్ట్ చూసి చెప్తారు. ఇప్పుడు చికెన్ గోంగూర బాగుంది, సూపర్ టేస్ట్. చికెన్ గోంగూర బాగుందంట, సూపర్గా ఉందంట టేస్ట్. బాగుందంట ఫ్రెండ్స్ చికెన్ గోంగూర. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.